ముస్లిం అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తే ప్రతి హిందూ అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి. ఈ టీజర్ వల్ల సోషల్ మీడియా షేక్ అవుతుంది అసలు. ఇప్పుడే ద కేరళ స్టోరీ 2 టీజర్ ని చూసాను భయ్య. బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్ తో తీశారు మూవీని. లవ్ జిహాద్ అనే పేరుతో హిందూ అమ్మాయిని ఎలా ట్రాప్ చేసి మత మార్పిడి చేశారో, ఎలా హింసించారో ఈ టీజర్ లో కళ్ళకు గట్టినట్టు చూపించారు భయ్య. సేమ్ ద కేరళ స్టోరీలో ఉన్న కథలాగే, కానీ ఇది కథ కాదు, రియాలిటీ అన్నమాట. మనం ఇలాంటి కేసెస్ డైలీ వందలాది చూస్తుంటాం. నార్త్ లో అయితే ఇంకా చాలా జరుగుతాయి భయ్య. ఆల్రెడీ ద కేరళ స్టోరీ రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో ఎంత గొడవలు అయ్యాయో మనం చూసాం. మరి అసలు వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారంటే ఒంటరిగా ఉన్న అమ్మాయిలు, పేరెంట్స్ లేని వాళ్ళు, హాస్టల్స్ లో ఉన్న అమ్మాయిలు, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు వీళ్ళ టార్గెట్ భయ్య. అండ్ బ్రాహ్మణ అమ్మాయిని లవ్ జిహాద్ అనే పేరుతో మత మార్పిడి చేస్తే వీళ్ళకి లక్షల డబ్బులు వస్తాయి భయ్య. బ్రో నువ్వేంది బ్రో చూసినట్టే మాట్లాడుతున్నావు, అందరు ముస్లిమ్స్ అలా ఉండరని అంటే నేను ఒప్పుకుంటా, అందరు అలా ఉండరు. కానీ ఉన్న వాళ్ళు మత మార్పిడి చేసిన వాళ్ళైతే ముస్లిమ్సే కదా. నేను ఏదో టీజర్ చూసేసి మాట్లాడతలేను భయ్య. నా కళ్ళ ముందు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా ఉన్నాయి. నేను హైదరాబాద్ లో ఒక ముస్లిం ఏరియాలో నా కళ్ళ ముందే ఇద్దరు హిందూ అమ్మాయిలతో ఇలానే జరిగింది భయ్య. నమ్మి మీరు కదా అమ్మాయిలు మోసపోతుంది. అసలు మనమే ఛాన్స్ ఇవ్వకపోతే మన దగ్గరికి ఎందుకు వస్తారు? ఇలాంటి కేసెస్ మనం చాలా న్యూస్ లో చూస్తూనే ఉంటాము. టోటల్ గా నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, మన జాగ్రత్తలో మనం ఉంటే ఎవడు మనల్ని టచ్ కూడా చేయలేడు. మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎవరి మాటలు నమ్మేసి మనం ఏదేదో చేస్తుంటే మాత్రం అది మన లైఫ్ కి చాలా పెద్ద రిస్క్. సో కమింగ్ టు ద మూవీకి ద కేరళ స్టోరీ అని కాకుండా ఇండియన్ స్టోరీ అని పెట్టాల్సింది భయ్య. కరెక్ట్ గా సెట్ అయ్యేది. మరి ఈ మూవీ వచ్చేసి 27th Feb 2026 థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. మరి టీజర్ అండ్ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.